హరిహరపుత్రుడైన అయ్యప్ప కేరళ రాష్ట్రంలోని శబరిగిరిపై కొలువుతీరి భక్తుల పూజలు అందుకుంటున్నాడు. కలియుగాంతం వరకు భక్తుల రక్షణ భారాన్ని వహించాడు. ఏటేటా మండల దీక్షను స్వీకరించి శబరిగిరికి వెళ్లి స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఉన్న ఊరిలోనే స్వామిని నిలుపుకొని కొలుచుకోవాలన్న భక్తుల అభిలాషకు ప్రతీకగా తెలుగు నేల మీద నిర్మితమైన అనేక ఆలయాల్లో ప్రముఖమైన ఆలయంగా భాసిల్లుతున్న ఆలయం చిలకలూరిపేటలోని అయ్యప్ప స్వామి ఆలయం. ఇవాళ ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయం విశేషాలను తెలుసుకుందాం. అయ్యప్ప వందనమయ్యా అయ్యప్ప శరణం శరణం స్వామి శరణం 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 అయ్యప్ప శరణం ఓం ఓం అయ్యప్ప వందనమయ్యా అయ్యప్ప నిజం నిజం అయ్యప్ప నీవే మాకు దిక్కప్ప ఏడాది కేడాది కయ్యప్ప నీ ఎరిమేలికొచ్చేట్టు చెయ్యప్ప నా గుండె నీ కొండ చెయ్యప్ప నీ చూపే నా వైపు చూడప్ప నీ మండల దీక్షతో నీ మాల రక్షతో నిజమైన భక్తితో నీ శరణు ఘోషతో మై మరచిపోతావయ్యప్ప స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో ఓ అయ్యప్ప వందనమయ్యా అయ్యప్ప నిజం నిజం అయ్యప్ప నీవే మాకు దిక్కప్ప. పూర్వకాలంలో చిలకలూరిపేట గ్రామాన్ని చిన్న పసుమర్రు అగ్రహారం అనేవారు. చాలా నిష్ఠాగరిష్ఠులు తపో సంపన్నులు నడియాడిన నేల ఇది. ఆ కాలంలో నిత్యం ఈ నేల మీద వేదాధ్యాయనం నిరంతరాయంగా యజ్ఞయాగాదులు జరిగేవని పెద్దలు చెబుతారు. అటువంటి పుణ్యస్థలిని తనకు తానుగా ఎంచుకుని కలియుగ వరదుడైన హరిహర తనయుడైన అయ్యప్ప కోరి కొలువుతీరి పూజలందుకుంటున్నాడు. నేడు ఈ అయ్యప్ప స్వామి వారి ఆలయం ఉన్న ప్రదేశం శృంగేరి శారదా పీఠాధిపతి పాదస్పర్శతో పునీతమైన ప్రదేశం. అందుకే దీనికి ఇంతటి వైభవం ప్రాభవం దక్కాయన్నది స్థానికుల ప్రగాఢమైన విశ్వాసం. ఈ విశ్వాసాన్ని నిజమని రుజువు చేసే అనేక దృష్టాంతాలు సరిగ్గా ఈ ప్రదేశంలోనే ఎన్నో జరిగాయి. శృంగగిరి శారదా పీఠాధీశులైన శ్రీ భారతీ తీర్థస్వామి వారు ఇటువైపుకు వచ్చినప్పుడు సరిగ్గా ఇప్పుడు ఈ అయ్యప్ప స్వామి ఆలయం ఉన్న ప్రదేశంలో ఉన్న చావిడిలో బస చేసి సంధ్యావందనం చేసుకున్నారు. నాడే జగద్గురువులు ఈ ప్రదేశం చాలా గొప్ప క్షేత్రమవుతుందని ఆశీర్వదించారు. మహనీయుల మాట ఊరికే పోదు కనుక ఈనాటికి ఇక్కడ ఒక ఆలయం నిర్మితమై పందళవాసుడైన అయ్యప్ప ఇక్కడ కోరి కొలువు తీరాడు. నీ నామమే మధురం హరిహర తనయ నీ సన్నిధే శరణం. నీ నామమే మధురం హరిహర తనయ నీ సన్నిధే శరణం. చిరుమందహాసాల నగుమోము నీది అది చూసి మై మరచి మది ఊగుతోంది పరిపరి పలికిన అధరము అడుగద నీ నామమే మధురం హరిహర తనయ నీ సన్నిధే శరణం. అయ్యప్ప అయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప 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 స్వామియ శరణం అయ్యప్ప. చిలకలూరిపేటకు చెందిన కొందరు భక్తులు ఏటా అయ్యప్ప స్వామి మాలను ధరించి మండల దీక్షను స్వీకరించి శబరిమలకు వెళ్ళి వచ్చేవారు. అలా కొన్ని సంవత్సరాల పాటు శబరియాత్ర చేసిన వారికి ఉన్న ఊరిలోనే మహిమాన్వితుడైన అయ్యప్పను నిలుపుకొని నిత్యం కొలుచుకోవాలన్న ఆశ కలిగింది. అనుకున్నదే తడవగా ఊరి పెద్దలను సంప్రదించి ఆలయ నిర్మాణం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఈ ప్రయత్నంలో శ్రీశైలం నుండి తక్కెళ్లపాడు అయ్యగారిని తీసుకొచ్చి 2-3 స్థలాలను చూపించి ఆలయ నిర్మాణానికి అనువైన స్థలాన్ని సూచించమని అయ్యప్ప భక్తులు కోరినప్పుడు ఆయన సరిగ్గా ఈ స్థలాన్ని సూచించారు. ఈ స్థలానికి వాస్తుబలం, ధర్మబలం గట్టిగా ఉన్నాయి కనుక కర్మఫల ప్రదాతి అయిన భగవంతుడిని నిలుపుకోవడానికి చక్కటి స్థలమని చెప్పారు. పాదము మోపంగా ఈ దివిలో ధన్యుడనేనైతి సన్నిధిలో జ్యోతిని దర్శించు భాగ్యముతో గంగయే ఉప్పొంగే నాయదలు ఏ వేదాలు వల్లించెనా ఆరాధాలు సరిరావుగా శరణపు ఘోష ఒక్కటేగా స్వామికి ప్రీతి పాత్రమౌను అద్భుత దర్శనము కాగా మనసులు మంత్ర పుష్పమౌను పాదము మోపంగా ఈ దివిలో ధన్యుడనేనైతి సన్నిధిలో. నేడు మనం చూస్తున్న ఈ అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మితమైన చోట ఈ స్థలంలో నాగశక్తి నిబిడీకృతమై ఉందని భక్తుల విశ్వాసం. దానికి సంబంధించిన అనేక ఉదంతాలు రుజువులుగా భక్తుల కళ్ళ ముందు నిలిచాయి. ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించకముందు అయ్యప్ప భక్తులు మండల దీక్షను స్వీకరించిన సమయంలో పీఠాన్ని పెట్టుకొని పూజలు చేసుకుంటూ 40 రోజుల పాటు ఇక్కడే ఉండి సాధన చేసుకునేవారు. ఆ రోజుల్లో ఎన్నో మార్లు ఓ శ్వేతనాగు ఇక్కడ తిరుగుతూ ఉండేది. మొదట్లో భక్తులు కాస్త భయపడినా అది దేవతా సర్పమన్న సత్యాన్ని తెలుసుకున్నారు. ఒకరోజున ఆ నాగదేవత స్వయంగా అయ్యప్ప పీఠం దగ్గరికి వచ్చి నాట్యమాడటాన్ని అయ్యప్ప భక్తులు కళ్ళారా చూశారు. ఆ సమయంలో గురుస్వామి ప్రార్థన చేస్తే నాగదేవత వెళ్ళిపోయింది. అది మాత్రమే కాక ఈ స్థలంలో ఆ రోజుల్లో నిరంతరం ఎన్నో పాములు తిరుగుతూ ఉండేవి. కానీ దీక్షాధారుల్ని మాత్రం ఏం చేసేవి కావు. పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుముడులు స్పృశించి శుభమును దీవించి జన బృందముల చేరే జగమేలు స్వామి తన భక్తులను రిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి స్వాములందరూ తనకు సాయం కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి పట్టబంధము వీడి భక్తతతికై పలుకు పరుగున వచ్చే భూమిపైకి నరుడై అయ్యప్ప దేవాయ నమః అభయస్వరూపాయ నమః. ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించి దేవతలను ప్రతిష్ఠించిన తర్వాత భక్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెంతకు వెళ్ళినప్పుడు ఏదో కాలుతున్నట్టుగా వాసన వచ్చేది. ఎంత వెతికినా ఏం కాలుతుందో అర్థమయ్యేది కాదు. ఆలయం లోపల ఏమీ కనిపించేవి కాదు. ఏం జరిగిందో, ఎందుకు అలా కాలిన వాసన వచ్చిందో ఎవ్వరికీ ఏమీ అర్థమయ్యేది కాదు. ఓ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసిన తర్వాత భక్తులు పూజారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వేలాయుధాన్ని అలంకరించలేదు స్వామి అని గుర్తు చేశారు. అసలు స్వామివారికి ఆయుధాన్నే చేయించలేదని ఆయన చెప్పాక వెంటనే భక్తులు ఆగమేఘాల మీద వెళ్ళి స్వామివారికి ఆయుధాన్ని చేయించి తీసుకొచ్చి అలంకరింపజేశారు. నాటి నుండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో కాలిన వాసన మళ్ళీ రాలేదు. నెమలి వాహన నీలకంఠ తనయ నీ దివ్య నామాలు పలికేమయ్యా నీ పాలక వడి మోసేమయ్యా నీకు పాలాభిషేకం చేసేమయ్యా మణిమ
మాలధారుని సోదరుడా స్వామి మనసార నిన్నే తలచేమయ్యా నియమాల పూజలు చేసేమయ్యా నీకు కర్పూర హారతి ఇచ్చామయ్యా నీలిమల కొండల్లో నెలకొన్న దేవుడు స్వామి సుబ్రహ్మణ్యుడు చిలకలూరిపేట అయ్యప్ప స్వామివారి దేవాలయ నిర్మాణంలో అనేక అద్భుతాలు జరిగాయి. ప్రతి అడుగు స్వామివారు దగ్గరుండి వేయించి ముందుకు నడిపించినట్టుగానే అత్యంత ఆశ్చర్యకరంగా దైవికంగా ఆలయ నిర్మాణానికి సకల సౌకర్యాలు అప్పటికప్పుడు అమరడం విశేషం. అన్నీ అయ్యప్పే చూసుకుంటాడన్న పరిపూర్ణమైన విశ్వాసంతో భక్తులు ముందడుగు వేశారు. చేత్తో తీసుకొచ్చి పెట్టినట్టుగా అప్పటికప్పుడు అన్నీ అమరుతూ ఉంటే స్థానికులు చూసి అలా ఆశ్చర్యపోయేవారు. అసలు ఇక్కడ ఇంత పెద్ద ఆలయం నిర్మితమవుతుందని ఊళ్ళో చాలామంది ఏమాత్రం ఊహించనే లేదు. ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన స్ఫటిక శివలింగాన్ని హిమాలయాల నుండి వచ్చిన ఓ సాధువు స్వయంగా తీసుకొచ్చి ఆలయ కమిటీకి ప్రసాదించారు. ఈ స్ఫటిక లింగాన్ని అనేక సంవత్సరాల పాటు హిమాలయాల్లోని సాధువులు కొలిచారని, దైవ నిర్ణయం వల్లే అది ఇక్కడికి చేరిందని ఆయన సెలవిచ్చారు. వ్యోమకేశనిను హిమగిరి వరసుత ప్రేమ పాశమున పిలువంగా యోగి వేషని మనసున కలగద రాగలేశమైనా హే మహేశని భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోనా చమకముల నాదానా యమక కమకముల యోగానా చిలకలూరిపేటలోని అయ్యప్ప స్వామి దేవాలయం కోరిన కోరికలు తీర్చే హరిహర తనయుడు కొలువైన ఆలయంగా భాసిల్లుతోంది. స్వామివారిని నిష్ఠగా సేవించుకున్న వారికి తీరని కోరికలే ఉండవని స్థానికులు బలంగా చెబుతారు. అందుకే ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గురుజేపల్లి క్వారీలో నుంచి 18 మెట్లను చెక్కిన ఏకశిలను తెచ్చారు. ఆలయం ప్రాంగణంలోకి చేర్చి 18వ బడిని చెక్కించారు. చిలకలూరుపేటలోని అయ్యప్ప స్వామి దేవాలయ ప్రతిష్ఠ 2009వ సంవత్సరంలో జరిగింది. 1 ఎకరం విస్తీర్ణంలో ఈ ఆలయం నిర్మితమయ్యింది. కింది భాగంలో నిర్మించిన పెద్ద మండపంలో దేవాలయ ఉత్సవాలు, భక్తులకు నిత్యాన్నదానం జరుగుతాయి. మొదటి అంతస్తులో అయ్యప్ప స్వామివారి సన్నిధానం ఉంటుంది. సన్నిధానాన్ని, అయ్యప్ప పంచలోహ విగ్రహాన్ని అచ్చంగా శబరిమల ఆలయ నిర్మాణ రీతిలోనే మలచి ప్రతిష్ఠించడం విశేషం. సన్నిధానంలో కొలువైన దివ్యమూర్తిని చూసిన భక్తులకు క్షణకాలం పాటు తాము శబరిగిరిపై ఉన్న సన్నిధానంలో స్వామివారిని దర్శించుకున్నంత అనుభూతి కలుగుతోంది. అయ్యప్ప శరణము స్వామి శరణమే సకల శుభకరము హరికి హరునికి జననముందిన హృదయ సంగమము శరణు ఘోషయ శరముగా మహిషినంతము సేయగా కొండగుడిపై కొలువు తీరిన అయ్యప్ప శరణము స్వామి శరణమే సకల శుభకరము హరికి హరునికి జననముందిన హృదయ సంగమము స్వామికి వెనుక భాగంలో ఉన్న వినాయకుడు కుమారస్వామి మాలికాపురుత్తమ్మ కొలువు తీరి ఉంటారు. కింది భాగంలోనే దక్షిణం వైపున శివాలయం ఉంటుంది. ఇందులో ప్రతిష్ఠితమైన స్ఫటికలింగం ఎత్తు 1 అడుగు ఉంటుంది. ఉత్తరం వైపున వెంకటేశ్వర స్వామివారు కొలువు తీరి ఉంటారు. 5 అడుగుల ఎత్తైన స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన భక్తుల కన్నులే కన్నులని చెప్పుకుంటారు.
ప్రాంగణంలో ఈశాన్య మూల నవగ్రహాల మండపం ఉంటోంది. ఆలయానికి ఉత్తరం వైపున ఓంకార తీర్థం తూర్పు వాహిని అయి ప్రవహించడం విశేషం. నిత్య పూజలేవిగో నేరిచినాను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి. నిత్య పూజలేవిగో నేరిచినాను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి. శబరిమలలో చేసినట్టుగానే కేరళ తంత్ర పద్ధతిలోనే ఈ ఆలయంలో కొలువుతీరి ఉన్న హరిహర తనయుడైన అయ్యప్ప స్వామి వారికి నిత్య పూజలు, సేవలు, ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయంలో 19 సంవత్సరాల నుండి నిత్యం గణపతి హోమం నిరంతరాయంగా జరుగుతోంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు జరుగుతాయి. సన్నిధానంలో కొలువైన అయ్యప్ప స్వామికి ప్రతిరోజు అష్టాభిషేకాలు, నిత్యార్చన జరుగుతాయి. స్వామివారికి ప్రతి బుధవారం విశేషమైన అభిషేకాలు, అర్చనలు, అలంకారాలు ఉంటాయి. అయ్యప్ప ఓ అయ్యప్ప అయ్యప్ప మా అయ్యప్ప అయ్యప్ప ఓ అయ్యప్ప అయ్యప్ప మా అయ్యప్ప. మణికంఠ మా మొరను వినవయ్య స్వామి, దుష్టులను అంతము చేయగా రావా. భక్తుల గుండెల్లో కొలువైన స్వామి, నష్టులను భస్మము చేయగా రావా. మా గుండె కోవెలగా చేశాము స్వామి, మణికంఠ నీ మహిమ చూపించవయ్యా. ఏడేడు లోకాల వెలుగువే నీవు, కల్మసుల పాలిట కలిగి అవతారుడవు. ప్రతి సంవత్సరం శబరిమలలో జరిగినట్టే ఇక్కడ మండల మహోత్సవాలు జరుగుతాయి. ఆరుద్ర నక్షత్రం రోజున ఆరుద్రోత్సవాన్ని ఘనంగా జరుపుతారు. ప్రతి మాస శివరాత్రికి స్వామివారికి విశేషమైన అభిషేకాలు జరుగుతాయి. విఘ్నేశ్వరుడికి సంకటహర చతుర్థి రోజున సహస్రమోదక గణపతి హోమం, విశేష అభిషేకాలు జరుగుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి మంగళవారము, ఆదివారం మరియు షష్ఠి రోజున అభిషేకాలు జరుగుతాయి. ప్రతి మాసం శ్రావణ నక్షత్రం రోజున స్వామివారికి, అమ్మవారికి స్నపన తిరుమంజనం జరుగుతోంది. మాలికాపూర్ తమ్మకు దసరా నవరాత్రుల్లో విశేషంగా కుంకుమార్చనలు జరుగుతాయి. స్వామివారి జన్మ నక్షత్రమైన ఉత్తరా నక్షత్రం రోజున అయ్యప్పకు విశేషాభిషేకాలు, అర్చనలు ఉంటాయి. నవంబర్ 17 నుండి డిసెంబర్ 27 వరకు మండల మహోత్సవం జరుగుతోంది. ప్రతి సంవత్సరం ఆలయంలో నగరోత్సవం జరుగుతోంది. ఆలయం నుండి బయలుదేరి పట్టణంలో ఉన్న ముఖ్యమైన వీధులన్నింటి గుండా స్వామివారిని ఊరేగిస్తారు. తిరిగి వచ్చిన తరువాత ఓంకార తీర్థంలో స్వామివారికి ఆరాటు నిర్వహించి అష్టాభిషేకం చేసుకొని ఉత్సవమూర్తిని ఆలయంలోకి తీసుకెళ్తారు. ఆలయ దర్శన వేళలో ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 7:30 వరకు భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు చిలకలూరిపేటకు గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు, విజయవాడ నగరాల నుండి నేరుగా బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి నేరుగా చిలకలూరిపేటకు బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది. హరిహరుల ఏకరూప అవతారమే అయ్యప్ప. శ్రీధర్మ శాస్త్రగా భక్త సంరక్షణార్థం అవతరించిన ఈ స్వామి జన్మరహస్యం గురించి బ్రహ్మాండ పురాణంలో సవిస్తరంగా ఉంది. కలియుగాంతం వరకు భక్తులను కాచే వరదాయకుడైన ఈ దైవాన్ని కోరి కొలిచిన భక్తుల పుణ్యమే పుణ్యం, జన్మధన్యం. చిలకలూరిపేట అయ్యప్ప స్వామి వారి ఆలయంలో కొలువై ఉన్న భూత గణనాథుడైన శబరిగిరీసుడు అత్యంత మహిమాన్వితమైన దైవంగా భాసిల్లుతూ నమ్మి కొలిచిన భక్తులను అనుగ్రహిస్తూ వరాల జల్లును కురిపిస్తున్నాడు. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయ విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
అయ్యప్ప వందనమయ్యా అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప వందనమయ్యా అయ్యప్ప నిజం నిజం అయ్యప్ప నీవే మాకు దిక్కప్ప ఏడాది కయ్యప్ప నీ ఎరిమేలికొచ్చేట్టు చెయ్యప్ప నా గుండె నీ కొండ చెయ్యప్ప నీ చూపే నా వైపు చూడప్ప నీ మండల దిక్కతో నీ మాల రక్షతో నిజమైన భక్తితో నీ శరణు ఘోషతో మై మరచిపోతావయ్యప్ప స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో ఓ అయ్యప్ప వందనమయ్యా అయ్యప్ప నిజం నిజం అయ్యప్ప నీవే మాకు దిక్కప్ప. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.